గరుడ పురాణం ప్లాస్టిక్ ప్లేట్ రెండింటికి ఒక లింక్ ఉంది. ఇప్పుడు అందరూ ఆంజనేయ స్వామి మాల వేసుకుంటున్నారు, అయ్యప్ప మాల వేసుకుంటారు. పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది, లేదా ఎవరు మీ ఇంట్లో బర్త్డేలు చేసుకున్నా, మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేసుకున్నా కానీ అతిథుల్ని ఆహ్వానించి వాళ్ళకి భోజనాలు పెడతారు, విందులు ఏర్పాటు చేస్తారు, స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తారు. కానీ మన పురాణాల ప్రకారం ఒక వ్యక్తికి అన్నంలో విషం కలిపి పెట్టడం అనేది మహాపాపం. దీనికి గరుడ పురాణంలో ఒక ఘోరమైన శిక్ష ఉంది. ఏంటంటే వింబూజ అనే శిక్ష. ఆ శిక్ష మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఆ శిక్ష ఎందుకు పడుతుంది అంటే, వింబూజ అంటే ఒకే పంక్తిలో ఉన్న వారికి విషం పెట్టడం. మీకు అనిపించవచ్చు నేను విషం ఏడ పెడుతున్నా, నేను అన్నం పెడుతున్నా కదా అని చెప్పేసి. ఈ ప్లాస్టిక్ పేపర్ చూడండి, ఇది ఎంత పలసగా ఉంది. దీనికి ఎట్లా అతికిచ్చారు? దీన్ని ఒక గమ్ము పెట్టి అతికిచ్చారు. ఆ గమ్ము వేడికి మెల్ట్ అయిపోద్ది. ఈ ప్లాస్టిక్ కూడా రీసైకిల్డ్ ప్లాస్టిక్ లేదా ఎక్కడో ఏదో ఒక వ్యర్థాల నుండి తయారు చేసిన ప్లాస్టిక్ని వాడి యాగును తయారు చేశారు. మనందరం నాతో సహా అందరం వీటిని వాడుతున్నాం. ఇప్పుడు విషం పెట్టడం అంటే ఏంటి? దీంట్లో ఉన్న మైక్రో పార్టికల్స్, ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు వేడి పదార్థాలు పెట్టినమ్మటే అలా కలిసిపోతాయి. వీటికి ఫుడ్ గ్రేడ్ ఉండదు, ఏది ఉండదు. ఆ గమ్ము కూడా చాలా పాయిజనస్. ఇప్పుడు వీటిని పెట్టడం అంటే ఏంటిది? మీరు మీ ఇంటికి వచ్చిన స్వాములందరికీ అన్నంలో విషం కలిపి పెడుతున్నారు. ఇక్కడ ఇది మొదటి పాపం అయితే, దీనికే ఇంకా 4 రకాల శిక్షలు ఉన్నాయి. అక్కడ మేము చెప్తాం. ఫస్ట్ వచ్చేసేసి వింబూజ అంటే ఏంటిది? ఒకే పంక్తిలో ఉన్న వారికి విషం పెట్టడం అంటే ఇది పాపంతో సమానం. క్రిమిభక్ష అందరికి అనిష్టం చేయటం అంటే ఏంటిది? కీడు చేయటం అంటే ఏంటి? ప్లాస్టిక్ వాడటం వల్ల పర్యావరణానికి మరియు తిన్న వాళ్ళందరికీ రోగాలు వస్తాయి. ఈ రోగాలు ఏంటిది? మన అందరికి చెడు చేస్తున్నట్టే కదా. నెక్స్ట్ వచ్చేసేసి రుధిరంధ్ర, ఇతరులకు హాని, విషమిచ్చుట, ఇది కూడా ఒక పాపమే. ప్లాస్టిక్ ప్లేట్ల ద్వారా నిదానంగా స్లో పాయిజన్ మన శరీరంలోకి వెళ్తుంది. తర్వాతకి ఏంటిది? ఆశీపత్ర వనం అంటే ఏంటిది? అపవిత్రత పాటించుట అంటే ఏంటిది? ఇంతకు ముందే చెప్పాయి, ఇది మనకి నేచురల్ గా వచ్చింది కాదు. దీన్ని ఏం చేశారు? క్రియేట్ చేశారు. పెట్రోలియం ఉత్పత్తుల ద్వారానో లేకపోతే ఏదో ఒక పదార్థాలు, మెటీరియల్స్ యూజ్ చేసేసి క్రియేట్ చేశారు. ఇది చాలా పాయిజనస్, ఇది అందరికీ తెలుసు. ఓకే, ఇట్లా చేయటం వల్ల ఏమైపోతుంది మనకి? ఇది పాపం, అపవిత్రత అంటే ఏంటి? మీరు పెట్టే పదార్థం ఎంత శుద్ధిగానే ఉండాలి, మీరు పెట్టే పాత్ర శుద్ధిగా లేకపోతే మీకు పాపం వస్తుందా, పుణ్యం వస్తుందా? అది మీరే ఆలోచించుకోండి. ధర్మం అంటే ఏంటిది? సనాతన ధర్మం అంటే ఏంటిది? నువ్వు పెట్టే అన్నం శుద్ధిగా, శుచిగా ఉండాలి. కాబట్టి దీని గురించి ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పటివరకు చేశారు, అయిపోయింది, ఇక నుండన్నా మారండి. ఈ వీడియోని ఒక నలుగురికి షేర్ చేస్తే, ఆ నలుగురు మారితే అది కూడా మనకే పుణ్య ఫలితం కదా. కాబట్టి ఈ వీడియోని కూడా ఒక నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది ఎటు తిరిగి ఇది మనకు మంచి చేసే విషయమే. కాబట్టి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే అందరు తెలుసుకోవాలి, మారాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.